ఈ రామనవమికి ఎవరైతే రాములవారి కళ్యాణం చూడలేదో నాతో వచ్చేసేయండి, నేను చూపిస్తా. మేమైతే కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాం. నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదని, కానీ ఇక్కడ జనాలు చూసిరా ఆల్మోస్ట్ దర్శనంకి 3 గంటలు టైం పడుతుంది. అందుకని చెప్పి రిటర్న్ ఇంటికి వెళ్తుంటే దారిలో ఈ గుడిలో అయితే రాములవారి కళ్యాణం అరేంజ్ చేసిర్రు. ఎంత బాగా చేసిర్రు అంటే, నేను ఫస్ట్ టైం అనమాట ఇట్లా సీతారాముల వారి కళ్యాణం దగ్గరుండి చూడడం. మనుషులందరికీ ఎలా అయితే చేస్తారో అడ్డుతెర, కంకణము, ఇంకా జీలకర్ర బెల్లము, తాళి కట్టడము, అవన్నీ కూడా కన్నుల విందుగా జరిగింది కళ్యాణం. ప్రతిదీ చేసే ముందు ఇంకా ఇట్లా పంతులు గారు అన్నీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, వచ్చిన భక్తులకి చూపించి చేయించిర్రు అనమాట. సో మీరందరూ ఈరోజు ఏ గుడికి వెళ్ళిర్రు సీతారాముల వారి కళ్యాణం చూడడానికి అనేది కామెంట్ చేసి నాతోని షేర్ చేసుకోండి. అండ్ మేమైతే అక్కడ క్రౌడ్ ఉందని చెప్పి రిటర్న్ వెళ్తుంటే ఈ గుడిలో ఆపిచ్చింది కూడా ఆ దేవుడే. సో ఏదైనా చూడాలి అంటే అదృష్టం ఉండాలి అనేది నాకు ఈరోజు అర్థమైంది. ప్రసాదం అయితే పప్పు ఇంకా బెల్లం పానకం ఇచ్చిర్రు. వీడియో నచ్చితే